మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులా రాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం శుక్రవారం. చాలా శక్తివంతమైన ఈ శుక్రవారం శుభకరమైన భరణి నక్షత్రం, చంద్రుడు 7వ స్థానంలో స్థిరమై ఉండడం కొనసాగుతుంది. అలాగే ఈరోజు తిథి నవమి తిథి. నవమి అంటేనే చాలా కష్టాలు తీరిపోవడానికి, మీరు ఏది మొదలు పెట్టినా అది విజయశిఖరం కలిగించే రోజుగా గుర్తింపుగా ఉండబోయే రోజులు. అలాగే ఈరోజు గోచార రీతిగా కదలిక జరిగిన శుక్ర భగవానుడు తృతీయ స్థానంలోకి చేరారు. అంటే శుక్రుడు తులారాశికి అధిపతి అయిన శుక్ర భగవానుడు 2వ స్థానం ధన వాక్కు కుటుంబ స్థానంలో ఉన్న వ్యక్తి మార్పు చెందారు. అంటే 3వ స్థానానికి వెళ్ళారు. ఇప్పుడు మనకు మొదలు పెట్టడానికి ప్రారంభమైనది. ఇంకా రాబోయే కాలంలో ధన విషయంలో అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఖర్చులకి ఎక్కువగా చేసుకోకుండా చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా చాలా చాలా వ్యతిరేకమైన పవనాలు వీచడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎందుకు అంటే తొందరపాటు నిర్ణయాలు మనమే చేయగలుగుతాం. తృతీయ స్థానం అంటే వీర్య విక్రమ స్థానం, కోణ స్థానం. ఈ స్థానంలో ఈ శుక్ర భగవానుడు పగ స్థానంకు చేరారు. ఆయనతో బుధ గ్రహాధిపతి, కుజ గ్రహాధిపతి కలియడం చాలా మనసులో ఏదో తెలియని ఆందోళన, తొందరపాటు, వాగ్దాటి వరం ఇచ్చేయడం, మనుషులతో కలిసిపోవడం, ఎన్నో విధాలుగా మనం మనసుని సరి చేసుకోలేని పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శుక్ర భగవానుడు నిలకడగా 1 నెల వరకు అక్కడే ధనుసు రాశిలోనే ప్రవేశిస్తుంటారు. అందువల్ల ఎవరితోనైనా మనం ప్రేమ అనుబంధం గురించి మాట్లాడినా, లేకపోతే వాళ్ళ గురించి మనం శ్రద్ధ తీసుకోవాలని ప్రయత్నించినా అది మీకు ఇబ్బందికరం జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్గా మ్యాటర్లో ఎక్కువగా తలదూర్చకండి, సంతకాలు పెట్టకండి. చాలా వరకు అగ్రిమెంట్లని అన్నీ కూడా సరి చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకు ఇటువంటి ఇబ్బందులు అంటే రాస్యాధిపతి అయిన శుక్రుడే పగపడి ఇతరులతో ఉండడం చాలా ఇబ్బందికరం. ఒక శుభగ్రహాధిపతి సహాయ సహకారాలు అందిస్తూ ఒక అశుభ గ్రహాధిపతి యొక్క ఇబ్బందుల్లో ఉండడం వల్ల గురువు యొక్క చూపు ద్వారానే మన సమస్యలని పరిష్కరించుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల విద్యార్థులు చెడు మార్గంలో పోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ పైన ఒక గమనం పెట్టుకొని వాళ్ళని చదివిపించాలి. ఉద్యోగస్తులు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకసారి వాళ్ళ పరిశీలన చేసుకొని వాళ్ళతో మెలగడానికి ప్రయత్నించండి. ఎక్కడ కానీ ఇబ్బందులు కలిగించే వాళ్ళు మీ చుట్టూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఉద్యోగ రీతిగా కూడా ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉండడం వల్ల తగు జాగ్రత్తలు ఉండండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు, పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వారికి ఒకరిపైన ఒకరు ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి ఉన్న వారికి కూడా ఉన్న పలంగా మన చేస్తున్న ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి మార్పు కూడా జరుగుతుంది. ఇది ఇతరుల వల్ల కూడా జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకో. దీనికి పరిష్కారం మనం దైవ అనుగ్రహ పూజల్లోకి ఈరోజు శుక్రవారం అయినందువల్ల, నవమి తిథి అయినందువల్ల దుర్గామాత గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. లేనివారు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఎక్కువగా ఇంట్లో తల్లిదండ్రుల యొక్క మాటలు, సలహాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వాళ్ళ సలహాలు మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు గోచార ఫలితంలో 4వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు, ఆయన మీ అనుగ్రహం, మీకు రావలసిన ప్రత్యేక విషయాల్లో ఆయన సహకారం అందిస్తూ కుటుంబంలో ఒక వెలుతురు చూపిస్తూ ఉండడం వల్ల మీకు మంచి యోగకాలం అనేది ప్రారంభమైనది. అందువల్ల ఈరోజు గోచార రీతికి భరణి నక్షత్రం అంటేనే కొంచెం ఆవేశపురం. అలాగే చంద్రుడు ఈ శుక్ర భగవానుడు తృతీయ స్థానంలో చేరడం వల్ల
చాలా జాగ్రత్తలు ఉండాలి. ఈ గోచార ఫలితాలు మీకు విలాస వస్తువులు కొనుగోలు ఆసక్తి ఉంటుంది. సహ ఉద్యోగుల నుండి మద్దతు పొందండి. వాణిజ్య పరిచయాల వల్ల లాభాలు మెరుగవుతాయి. మీకు శుభవార్త అందుతుంది. ఆధునిక ఉపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుమారుల మార్గములో మీకు అనుకూలం ఉంటుంది. శుభం ఉన్న స్థానాల్లో ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మెరుగైన ఫలితం కనబడతా ఉంది. అదృష్ట దిశ నైరుతి, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. చిత్తా నక్షత్రం ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం లాభాలతో మెరుగుపడుతుంది. విశాఖ నక్షత్రం శుభం కలుగుతుంది. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మీరు అనుకూలంగా ఉన్న మార్గాలలో అభివృద్ధి ఉంటుంది మరియు మీరు ఎదురు చూస్తున్న విజయం కనుగొంటారు. అనేక ఆలోచనలు చేసి విపరీతంగా మీరు ప్రయత్నించిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు ఉద్యోగం, వృత్తి. ఈరోజు మీరు నైపుణ్యంపై అధికారుల ప్రశంసనలు పనితో పొందుతారు. మీరు మీ యజమానిని గర్వపడేలాగా చేస్తారు. ప్రేమ, వివాహం, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. మీరు మీ భవిష్యత్తు పరిగణించి ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఈరోజు ధనం, ఆర్థిక స్థితి. ఈరోజు ధనం ప్రవాహం ఏర్పడబోతుంది. మీరు డబ్బును ఉపయోగకరమైన మార్గాల్లో ఖర్చు చేస్తారు. పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. తులారాశికి ఆరోగ్యం. మీకు మానసిక స్థితి కారణంగా ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఈ గోచార రీతిగా ఈరోజు శుక్రవారం దినం. ఈ నవమి తిథి చాలా చాలా గొప్ప నవమి తిథి. అందువల్ల పరిపూర్ణంగా తులారాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు.